నమస్తే. తల్లిదండ్రుల తర్వాత మనం అంతటి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఎవరికైనా ఇస్తున్నాము అనంటే అది ఉపాధ్యాయులకు మాత్రమే. చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలను కూడా గురువులతో, ఉపాధ్యాయులతో పంచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంటే ఉపాధ్యాయులు ఒక తండ్రిలా, ఒక తల్లిలా, ఒక అన్నగా, ఒక అమ్మగా, ఒక గురువుగా క్రమశిక్షణ నేర్పిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, వారికి సరైన త్రోవను ఏర్పరిచే ఈ ఉపాధ్యాయులు చాలా సందర్భాలలో, చాలా అంటే నిజంగానే చాలా సందర్భాలలో వాళ్ళే పక్కదారులు పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే బుద్ధి లేని పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడో ఒక చోట కాదు. నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన. జకీర్ అనే టీచర్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టడం. అండ్ ఆ మాట ఎత్తడానికి కూడా ఆ అమ్మాయి భయపడిపోతున్న పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ తాగడం. అంత నీచంగా ప్రవర్తించాడు. వాడు నిజంగానే మనిషా, మృగమా? ఓకే, ఈ విషయం గురించి డిస్కషన్స్ జరిగాయి, మాట్లాడుకున్నాము. ఇది ఇంకా మర్చిపోక ముందే మన పక్కనే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగింది ఇంకొక ఉదంతం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరచుగా లైంగికంగా వేధించడం, ఇబ్బందులకు గురి చేయడం, బాధ పెట్టడం. ఈ క్రమంలోనే ఆ అమ్మాయికి ఎవరూ చూడకుండా ఒక పసుపు తాడు కట్టేశాడు ఆ మూర్ఖుడు. టీచరేనా అసలు వీడు? పాప ఇంటికి వెళ్ళిన తర్వాత మెడలో ఉన్న పసుపు తాడుని చూసి తల్లి భయంతో అడిగారు, ఏం జరిగింది అని. ఏం చెప్పాలో తెలియదు. లైంగికంగా తను వేధింపులకు గురవుతున్నాను అన్న విషయాన్ని చెప్పుకోలేకపోయింది. భయపడిపోయింది ఆ పాప. చెప్పింది, స్కూల్లో టీచర్ ఇది కట్టారు, నాకేం తెలీదు. వెంటనే ఆ తల్లిదండ్రులు ఆ పాపను తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ ఇంకా పెద్ద విషయం ఏంటి అనంటే, ప్రిన్సిపల్ దానికి సంబంధించిన తగు చర్యలకు సంబంధించో లేదు అంటే తల్లిదండ్రులకు భరోసా ఇవ్వకపోగా బయట జరిగే విషయాలకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ చేతులు దులిపేసుకున్నాడు. ఇంకేం చేస్తారు తల్లిదండ్రులు? ఆశ్రయించాల్సింది పోలీసులనే కదా. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ ప్రబుద్ధుడిని అయితే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి అయితే తరలించారు. కానీ 8, 9, 10 8, 9, 10 కాదు, ఇంకా చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ పసికందులకు ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఎంత భయపడిపోతారు. లైఫ్ లాంగ్ ఇటువంటి చేదు అనుభవాలను చాలామంది పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒకలాంటి డిప్రెషన్కు గురవుతున్న సందర్భాలు మనం చూడడం లేదా? టీచర్స్ అందరూ ఇలానే ఉన్నారా అంటే ఇలానే ఉన్నారని కాదు. కానీ చాలా మటుకు ఎందుకో మరి అది తప్పిదం ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. కానీ రోజుకొక సంఘటన అయినా ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లలకి ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, ఎక్కడా రక్షణ లేదు. చిన్నపిల్లలపై లైంగిక దాడులు. ఒక మహిళగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అని అంటేనే ఒకలాంటి భయమేసే పరిస్థితులను ఈరోజు ఈ సమాజం కల్పిస్తోందా? అందరి టీచర్స్ని ఒకే గార్డెన్ మీద మనం కట్టలేం. కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనం బడిని గుడిలా చూస్తూ ఉంటాం. గుడిలో దేవుడు ఉంటే బడిలో గురువే దైవంగా మనం భావిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. కానీ అలాంటి గురువు దగ్గర కూడా ఈరోజు ఆడపిల్లలకు రక్షణ లేదు, రక్షణ కరువైంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. తమ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సంతోషంగా నవ్వుతూ వాళ్ళ ముఖం ఉందా, లేదంటే దేనికోసమైనా టెన్షన్ పడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, చెప్పుకోలేకపోతున్నారా? ఖచ్చితంగా 1కి 10 సార్లు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మనం టీచర్స్ గురించి ఇంతగా మాట్లాడుకోవడం, గురువుల గురించి, ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకోవడం కాస్తంత ఇబ్బందికరమే. కానీ సమాజం మాట్లాడుకునేలా చేస్తుందా? సమాజం మాట్లాడుకునేలా చేస్తోందా? ఏం జరుగుతోంది? ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఈరోజు
మన దగ్గర ఉన్నాయి. సో తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు కూడా ఒకవేళ ఇబ్బందికరంగా పిల్లలు ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే, వాళ్ళతో మీరు ముభావంగా ఉంటేనో, ఇంకా భయపెడితేనో వాళ్ళు ఇంకా భయపడిపోయి ఆ విషయాన్ని కూడా చెప్పలేరేమో. సో ఖచ్చితంగా తల్లిదండ్రులే ఒక కౌన్సిలర్‌గా మారాలి. పిల్లల యొక్క నడవడికను ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని పిల్లలు ఫేస్ చేస్తున్నారు అని అనిపించగానే వాళ్ళకి మేమున్నామంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.